UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే మీ ప్రతి సినిమా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే రెగ్యులర్ స్టోరీస్కి లేదా రెగ్యులర్ కైండ్ ఆఫ్ దీనికి. అయితే ఈ సినిమాతో యాక్చువల్లీ పాన్ ఇండియా అంటే ఇండియన్ సినిమా అని చెప్తున్నారు యాక్చువల్గా. అవునండి. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే పాన్ ఇండియా సినిమా. రైట్ సార్. పాన్ ఇండియా మార్కెట్ ట్యాప్ చేయాలంటే ఎంత కంటెంట్ ఉన్న ఇది ఉన్నా కూడా బట్ యాక్టర్స్ అనేవాళ్ళు కొంత అక్కడ వాళ్ళ తీసుకుంటాం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అవునండి. బట్ ఇక్కడ డైరెక్టర్ గారు చూస్తే ఏంటంటే ఓన్లీ టాలెంటెడ్ యాక్టర్స్ని పెట్టుకున్నారు కానీ ఆ పాన్ ఇండియా మార్కెట్ అవి స్టాట్స్ అని పట్టించుకున్నట్లేదు. సో మరి పాన్ ఇండియా మార్కెట్లో దీన్ని ఎలా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఈ ఫిల్మ్ని? అంటే ఇందాక రెడ్ అన్న చెప్పినట్టు డెఫినెట్లీ కంటెంటే. అంటే ఇప్పుడు మీరు మన హిస్టరీ చూసుకున్న లైక్ ఆల్ ద ఫిల్మ్స్ అవన్నీ పాన్ ఇండియాలో వర్కౌట్ అయిన కంటెంట్ వల్లే. లైక్ ఒక కాంతారా కావచ్చు అండ్ మన ఫిల్మ్స్ బాహుబలి కావచ్చు లేకపోతే కేజీఎఫ్ కావచ్చు, ఎవరు కూడా అక్కడ కూడా ఎవరు తెలిసిన వాళ్ళు కాదు. వన్స్ ఈ ఫిల్మ్ హిట్ అయిన తర్వాత అందరూ తెలిసిన వాళ్ళే కదా. సో ఆ విధంగా సో ఇది అంత రీచ్ అయ్యి కంటెంట్ అక్కడ కూడా అంతే సౌండ్ చేస్తుందని నమ్ముతున్నాం. సో ఇట్స్ నాట్ అబౌట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటే అది కాదు, మోర్ ఇంపార్టెంట్లీ ఇట్స్ అబౌట్ ద కంటెంట్. సో బట్ కొన్ని ఫార్ములాస్ అయితే అవి కూడా ఫాలో అవుతారు కదా. ఎలా అంటారు అంటే ఇప్పుడు దేవరా తీసుకుంటే సైఫ్ అలీ గారు కానీ లేదంటే అంతకుముందు సినిమాలు తీసుకున్న అక్కడ ఉన్న స్టార్స్ని తీసుకోవడం కానీ. అవునవును సార్. మన దాంట్లో సత్యరాజ్ సార్ ఉన్నారు, సునీల్ అన్న ఉన్నారు, వీళ్ళు ఇంకా దేర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ పాపులర్. ఇక నేను జెనిఫర్ ఆల్రెడీ రామ్ సేతు చేస్తున్నాము. అంటే లైక్ వీ బోత్ యాక్టెడ్ ఇన్ ద సేమ్ ఫిల్మ్. సో ఐ పర్సనలీ ఫీల్ వీళ్ళు ఇంకా యునో దే ఆర్ ఆల్రెడీ పాపులర్ అండ్ దే ఆర్ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో దే ఆర్ ఆల్రెడీ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెరీ వెల్ రిసీవ్డ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్. నథింగ్ లైక్ ఇట్. మా కట్టప్ ఉండగా మాకు అసలు టెన్షనే లేదు. అయితే ఆయన పాపం ఆ ఇమేజ్ నుంచే బయట రావాలనుకుంటున్నారు, మళ్ళీ మీరు ఎక్కడికి తీసుకెళ్తారు? లేదు అందుకే మార్చారు కదా ఇందులో ఆల్రెడీ. ఇప్పుడు చూసారు కదా, వెరీ వెరీ బ్యాడ్గా ఏం పడింది, అయిపోయింది, ఇది వేరు. అయితే మీ ప్రీవియస్ సినిమా ప్రొడ్యూసర్ శివ గారు ఇప్పుడు లేటెస్ట్గా హిట్ అందుకున్నారు దేవరాతో. సో మరి చూసారా? సో అంటే కంటెంట్ అన్నారు కదా ఇందాక, ఇప్పుడు కంటెంటే మాట్లాడుతుందని చెప్పి ఇప్పుడు కంటెంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అది కూడా వర్కౌట్ అయింది కదా. సో ఎలా అనిపిస్తుంది అది? నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి. అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ దేవరా టు వర్క్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. ద ట్రేడ్ అదంతా కూడా చాలా బాగుందని వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ హ్యాపీ ఫర్ శివ సార్ బికాస్ హీ వాస్ మై ప్రీవియస్ ప్రొడ్యూసర్. శివ కొరటాల గారు కృష్ణమ్మకి చేస్తున్నారు కాబట్టి